టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన క్రికెట్ కెరీర్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే లక్ష్యంగా గత 6 నెలలుగా తాను ఆల్కహాల్కు పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు చాహల్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ తన ఫిట్నెస్ పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నాడో చాహల్ చాటి చెప్పాడు. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న తాను మైదానంలో మరింత చురుగ్గా ఉంటూ జట్టు కోసం 150% శ్రమించాలని పట్టుదలతో ఉన్నట్లు తెలిపాడు. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని గుర్తించిన చాహల్ తన అలవాట్లను మార్చుకుని యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్న చాహల్ ఒక సీనియర్ ప్లేయర్గా తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకోవాలని ఆరాటపడుతున్నాడు. గత సీజన్ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చాహల్ తన భావోద్వేగాలను పంచుకున్నాడు. ఐపీఎల్ 2025లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన కీలక మ్యాచ్లో చాహల్ పక్కటెముక కాలివేలు విరగడం అతని ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. గాయాల కారణంగా సెమీఫైనల్, ఫైనల్ వంటి నిర్ణయాత్మక పోరాటాల్లో తన స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ చేయలేకపోయానని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ లోటును ఈ ఏడాది భర్తీ చేయాలని, పూర్తి ఫిట్నెస్తో మైదానంలోకి అడుగుపెట్టాలని చాహల్ కృతనిశ్చయంతో ఉన్నాడు. కేవలం వికెట్లు తీయడమే కాకుండా ఫీల్డింగ్లోనూ మెరుపులు మెరిపించాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం కూడా చాహల్ అనుభవంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఎటువంటి గాయాలు లేకుండా సీజన్ మొత్తాన్ని విజయవంతంగా పూర్తి చేయడమే తన ప్రాధాన్యతని ఈ స్టార్ స్పిన్నర్ స్పష్టం చేశాడు. గత సీజన్ ఫైనల్ ఓటమిపై విశ్లేషిస్తూ స్టార్ ఆల్రౌండర్ మార్కో యాన్సన్ జట్టులో లేకపోవడమే తాము టైటిల్ చేజార్చుకోవడానికి ప్రధాన కారణమని చాహల్ అభిప్రాయపడ్డాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్లో యాన్సన్ అందుబాటులో ఉంటే ఫలితం మరోలా ఉండేదని అతను ధీమా వ్యక్తం చేశాడు. యాన్సన్ బౌలింగ్లో నిలకడగా రాణించడమే కాకుండా బ్యాటింగ్లోనూ చివరి ఓవర్లలో భారీ సిక్సర్లు బాదగల సామర్థ్యం కలవాడని చాహల్ కొనియాడాడు. ప్రస్తుతం యాన్సన్ మళ్లీ ఫామ్లోకి రావడం, అద్భుతంగా బౌలింగ్ చేస్తుండడం పంజాబ్ కింగ్స్ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. జట్టులోని ఆటగాళ్లందరూ సమిష్టిగా రాణిస్తే ఈసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడడం ఖాయమని చాహల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత క్రమశిక్షణ మరియు జట్టు వ్యూహాలు తోడైతే ఈ సీజన్ పంజాబ్ కింగ్స్కు చిరస్మరణీయంగా నిలుస్తుందని అతను ధీమాగా ఉన్నాడు.